नमस्ते महोदय। नमस्ते सर्वेभ्यो नमः। अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం చూస్తున్నాము. అందులో నిన్న 8వ మంత్రం వరకు మనము చెప్పుకున్నాము. 7వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఇక్కడ 7వ మంత్రం ఏం చెప్పుకున్నామంటే, ఈ సృష్టికి ప్రారంభంలో అంత అవ్యక్త రూపంలో ఉండేది. వ్యక్త రూపంలో అంటే కనిపించే విధంగా ఉండేది కాదు, అంత శూన్యంగా ఉండేది, ఏమీ ఉండేది కాదు. అవ్యాకృత స్థితి అని చెప్పుకున్నాం. అస్ఫుటమైన స్థితి అంటే స్ఫుటంగా లేదంటే ఆ స్ఫుటంగా అంటే బాగా ప్రకటావస్థలో కనిపించే విధంగా లేదు, అస్పష్టంగా ఉండేది, అస్ఫుటంగా ఉండేది. ఇప్పుడు ఆ తర్వాత అటువంటి స్థితిలో మనకు వాక్ రూపి శక్తి ఉత్పన్నమైంది అని చెప్పుకున్నాము. అతి సృష్టి మనకు సంసారంలో ఆ బ్రహ్మ ప్రజాపతి ముందుగా వాక్ రూపిని ఉత్పన్నం చేశామట. కాబట్టి ఆత్మతత్వం వాక్కును ఉత్పన్నం చేసింది కాబట్టి, ఆత్మతత్వం అనేది వాక్కు ఉత్పన్నం చేసింది కాబట్టి, మరి ముఖము వాక్కు రెండే ఉత్పన్నమైంది చెప్పుకున్నాం. ముఖం నుంచి ఆ జ్ఞానరూపి అగ్ని ఉత్పన్నమైంది, అలాగే రెండు చేతుల నుంచి అగ్నితో భౌతికాగ్ని ఉత్పన్నమైంది చెప్పుకున్నామంట. సరే, మొత్తానికి ముందుగా వాక్ ఉత్పన్నమైంది కాబట్టి ఆత్మతత్వం చేసింటే ఆ వాక్ ద్వారా, ఆ వాక్ అంటే ఒక నామకరణంతో యుక్తమై ఉన్నట. ఆ నామకానికి భిన్న భిన్న రూపంలో ఇంకా వ్యాకృతం చేసిన ఆ వాక్కును ఆధారం చేసుకుని, అగ్నితత్వాన్ని ఆధారం చేసుకుని అన్య తత్వాలను కూడా ఉత్పన్నం చేసింటే స్ఫుట రూపంలో అంటే వ్యక్త రూపంలో అన్ని కనిపించే విధంగా ఒక్కొక్క తత్వాన్ని తయారు చేసుకుంటూ ముందుకెళ్ళబడింది. కాబట్టి ఆ రకంగా మనకు సంసారంలో ఏ పదార్థాలు అయితే కనిపిస్తున్నాయో ఏదో ఒక పేరుతో యుక్తమై ఉన్నాయి, ఏదో ఒక వస్తు పదార్థంతో యుక్తమై ఉన్నాయి. అంటే ప్రతి పదార్థం కూడా ఏదో ఒక వస్తు ఒక పేరుతో యుక్తమై ఉంది. సంసారంలో కనిపించే ప్రతి పదార్థం కూడా ఏదో ఒక పేరుతో యుక్తమై ఉంది, ఏదో ఒకటి ఆకృతి విశేషంతో యుక్తమైంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం నిన్న. అలాగే ఇవన్నీ ఉత్పన్నమైన తర్వాత ఆ సమస్త పదార్థాల్లో, సమస్త ద్రవ్యాల్లో ఆత్మతత్వము ప్రవిష్టమై ఉంది. ఏం ప్రవిష్టమైంది? ఆత్మతత్వం అనేది అంతటా ప్రవిష్టమై ఉంది, అంతటా వ్యాపించి ఉంది అని చెప్పుకున్నామట. కానీ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మతత్వాన్ని చూడలేకుండా పోతున్నాము. ఆత్మతత్వాన్ని చూడలేకుండా పోతుంది. ఈ విధంగా కత్తి దాని యొక్క బాక్స్ లో ఉన్నప్పటికి కూడా మనం ఏ విధంగా చూడలేకపోతున్నాము. లకడి అంటే కర్రలో అగ్ని ఉన్నప్పటికి కూడా మనం దాన్ని ఏ విధంగా కనిపించకుండా సూక్ష్మంగా ఉందో, అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మత్వాన్ని చూడలేకుండా ఉన్నాము. ఎందుకంటే మనం ఏకాంశ రూపం చేస్తున్నామట. ఎందుకంటే ముందుగానే ఆత్మత్వం ప్రాణ రూపంలో వ్యక్తమైంది. తర్వాత ప్రాణ రూపంలో ఉంది కాబట్టి మనం శ్వాస ప్రశ్వాస తీసుకుంటున్నాము. తర్వాత ఆత్మ అనేది చక్షు రూపంలో కనిపిస్తుంది. అందుకే మనం ఆత్మ చక్షు రూపంలో పరిణతి చెందింది కాబట్టి, చక్షు రూపంలో ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం. ఆత్మ కథన శ్రోత రూపంలో ఉత్పన్నమైంది, అందుకే చెవుల ద్వారా వింటున్నాం. ఇవన్నీ ఒక్కొక్క ఇంద్రియం ద్వారా వింటున్నాం అంటే అక్కడ ఆత్మతత్వం యొక్క గతి, ఆత్మతత్వం యొక్క జ్ఞానమే పనిచేస్తుంది. ఇవన్నీ మనకు
ఆత్మతత్వంతో యుక్తమై ఉన్నాయి. సంపూర్ణ ఆత్మతత్వంతో యుక్తమైన ఎప్పుడు ఏ ఇంద్రియంతో మనం కర్మ చేస్తున్నామో, మనసు ద్వారా కావచ్చు, వాక్కు ద్వారా కావచ్చు, శ్రోత్రేంద్రియం ద్వారా కావచ్చు, ఏ ఇంద్రియంతో పనిచేస్తున్నామో అవన్నీ కూడా ఆత్మతత్వంతో యుక్తమై ఉన్నాయి. కానీ వీటిని ఒక్కొక్క తత్వాన్ని ఒక్కొక్క భిన్నంగా చూసినట్లయితే మనం దాని యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని దర్శించుకోలేము. ఇవన్నీ కలిసి ఒకటి. ఇది సంపూర్ణంగా ఆత్మ స్వరూపము. చక్షులో చూసినా, వాక్కులో చూసినా, ఇంక మనసులో చూసినా ఇదంతా సంపూర్ణ ఆత్మ అనే భావనతో చేసినప్పుడు నువ్వు ఆత్మ స్వరూపం తెలుసుకోగలుగుతావు. ఏదో ఏకాంగి రూపంలో, ఒక అంగ రూపంలో, ఒక అవయవ రూపంలో చూసినట్లయితే నువ్వు ఆత్మను దర్శించుకోలేవు. ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేవు అనే విషయాన్ని చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఇవన్నీ కలిసి ఉంటాయో అప్పుడే అక్కడ ఆత్మతత్వం పూర్ణంగా వ్యాపించి ఉంటుంది. నువ్వు ఒక్కొక్క తత్వాన్ని ఇది నాది, ఇది నీది అన్నట్టుగా భేదభావంతో యుక్తం చేసినట్లయితే, నేను వాక్తత్వాన్ని, నేను ప్రాణతత్వాన్ని, నేను శ్రోత్రేంద్రియాన్ని, చక్షువును అని భిన్న భిన్న రూపాలు చేసినట్లయితే అక్కడ బలం ఉండదు, ఆ సంఘటన ఉండదు, ఆ శక్తి ఉండదు, పూర్ణత్వం ఉండదు అనమాట. పూర్ణత్వం రావాలంటే ఇవన్నీ కలిసినప్పుడే, అంత ఆత్మస్వరూపాన్ని భావించినప్పుడే ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం అంత ఒకటి అనే భావన కలుగుతుందో నీలో ఉండే అహంకారం తొలగిపోతుంది. అంతా మనమే అనుకున్నప్పుడు అక్కడ అహంకారం తొలగిపోతుంది. ఇది నీది, ఇది నాది అని ఎప్పుడైతే భేదభావం వచ్చిందో అక్కడే మనకు అహంకారం మొదలవుతుంది. ఎప్పుడైతే అహంకారం ఉన్నంత వరకు మనం ఆత్మకు దగ్గర కాలేము, పరమాత్మకి దగ్గర కాలేము. అలాగా మనలో స్వార్థం ఉత్పన్నమవుతుంది. కాబట్టి మనలో స్వార్థం తొలగించుకోవాలి, మనలో ఉండే అహంకారాన్ని, అభిమానాన్ని తొలగించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనలో మమత్వం, ఇది నీది నాది అనే తత్వాన్ని, భేదభావాన్ని తొలగించుకోవాలి. ఒకటిగా భావించి అందరూ ఆత్మస్వరూపులే, అందరూ నా వాళ్ళే, అందరిలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ ఒకటే అనే భావనతో ఓతప్రోతమైనప్పుడు నీకు ఇతరుల పట్ల రాగం గాని, ద్వేషం గాని, ఇవన్నీ ఈర్ష్య కానీ, కోపం కానీ ఇవన్నీ ఉత్పన్నం కావు. ఉత్పన్నం అవుతున్నాయంటే మనలో ఎక్కడో స్వార్థం ఉంది, ఎక్కడో కామన ఉంది, ఎక్కడో కోరిక ఉంది కాబట్టి ఇతను ద్వేషిస్తున్నాం, ఇతను హింసిస్తున్నాం, పీడిస్తున్నాం, కోప్పడుతున్నాం, బాధపడుతున్నాం, రకరకాలుగా చేస్తున్నాం అంటే ఏంటి? మనకు అక్కడ ఆ వ్యక్తి పట్ల, ఆ వస్తువు పట్ల రాగం ఉంది, అనురాగం ఉంది, అది నష్టమవుతున్న భయం ఉంది కాబట్టి మనకు అక్కడ ఆ స్వార్థంతో యుక్తమై ఉన్నాం కాబట్టి మనం అక్కడ మమత్వ బుద్ధి ఉంది కాబట్టి మనం మనలో ఉండే ఆత్మస్వరూపాన్ని, మనలో ఉండేటువంటి చైతన్యాన్ని మనం చూడలేకుండా పోతున్నాం. మనలో ఉండేటువంటి విద్య ఏదైతే ఉందో, ప్రకాశం అయితే ఉందో దానికి సంబంధించిన తత్వాలను కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. విద్యా ప్రకాశాన్ని పొందలేకపోతున్నాము. ఇవన్నీ మనలో క్లేశాలు ఉండటం వలన ఇవన్నీ జరుగుతున్నాయనే విషయాన్ని మనం చెప్పుకున్నాము. అందుకే మనం ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఈ రకంగా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి అన్ని సకలం సిద్ధిస్తాయి. సంపూర్ణ కీర్తి ప్రతిష్టలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఆత్మతత్వాన్ని మనం గ్రహించాలి. అంతటా కూడా ఆ పరమాత్మ యొక్క భావన సమస్త జీవులు, సమస్త ప్రాణులు, సమస్త పిండంలో ఆత్మ స్వరూపం వ్యాపించి ఉంది. ఆత్మ స్వరూపం భిన్న భిన్న రూపాలుగా ప్రతి పదార్థాన్ని, ప్రతి ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసి అంతటా ఓతప్రోతమై ఉంది. కానీ ప్రతి పదార్థం కూడా జడ వస్తువైన, చేతన పదార్థమైన ఏదైనా కూడా అంత ఆత్మమయం అనే భావంతో ఓతప్రోతమై చూసినట్లయితే నీలో ఎటువంటి కల్మషం, ఎటువంటి దోషాలు నీలో ఉత్పన్నం కావు, ఎటువంటి రాగములు ఉత్పన్నం కావు, దుఃఖం అనేది ఉత్పన్నం కాదు. సమత్వ బుద్ధి నీలో ఉత్పన్నం అవుతుంది. సమత్వం యోగం వచ్చేదని చెప్పుకుంటాం కదా, అలాగే నీలో సమబుద్ధి, సమాన బుద్ధి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మనలో ఉండే భేదభావాన్ని తొలగించాలి. తొలగించుకున్నప్పుడు నీకు ఆత్మ దర్శనం కలుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 8వ అంశం చూడండి. ఇది ఇంకా విస్తృతంగా చెప్పబడింది. మనకు మనం జీవితంలో ఎవరైనా నిజంగా మనకు మోక్షాన్ని పొందాలి, ఆ పరమానందాన్ని, పరమాత్మను నిజంగా వాస్తవికంగా సాక్షాత్కారం చేసుకోవాలి, నీలో ఉండే ఆత్మ స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి అంటే మనకి ఎలా ఉండాలి, ఏ రకం ప్రయత్నం చేయాలంటే అది ఇక్కడ చెప్పబడదు. ఇక్కడ చెప్పబడిన మంత్రంలో తద్ ఏతద్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం యద్ అయం ఆత్మ. సో స యో అన్యం ఆత్మనః ప్రియం బ్రువాణం బ్రూయాత్ ప్రియం రోత్స్యతి ఇతీశ్వరో తథైవ స్యాత్ ఆత్మానం ఏవ ప్రియం ఉపాసీత స యః ఆత్మానం ఏవ ప్రియం ఉపాస్తే న అస్య ప్రియం ప్రమాయుఖం భవతి. అస్య ప్రియం ప్రమాయుఖం భవతి. కాబట్టి మనకు ఆత్మస్వరూపాన్ని, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. ఆ పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలంటే ఆ పరమాత్మ కంటే ప్రియమైన వస్తువు, పదార్థం ఏది ఉండకూడదు. మన సంసారంలో ఉండే పదార్థం కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఎంత విలువైన వస్తువైనా సరే, అందుకే తత్ ఏతత్ ప్రియం తద్ ఏతత్ ప్రేయ పుత్రుడి కంటే ప్రియమైనది కాదు. మనకు అందరికంటే మనకి ఏం చెప్పుకుంటాము? పుత్రుడు
అందరికి అత్యంత ప్రియమైన వాడు. ఇప్పుడు మన ఇంట్లో ఉండే సంతానం ఏదైతే ఉన్నదో మనకు ఆ కొడుకు కావచ్చు, మన సంతానం కావచ్చు, వాళ్ళు అంత అత్యంత ప్రియమైన వాళ్ళు అనుకుంటా. అట్లా పుత్రుడి కంటే ఆత్మ ప్రేమే ఉండాలి. నీ సొంత పుత్రుడి కంటే కూడా ఆత్మ ప్రేమే ఉండాలి. నీ దగ్గర ఉండే ఐశ్వర్యం, డబ్బు ఏదైతే ఉందో, డబ్బు కంటే ప్రియమైనది ఆత్మ ఉండాలి. అతను ఆత్మ నీకు అత్యంత ప్రియమైనదిగా ఉంటేనో ఆత్మ స్వరూపం దర్శించుకోగలుగుతావు. సంసారంలో ఏ పదార్థం పట్ల నీకు కోరిక కామన ఉన్నా నువ్వు ఆత్మ స్వరూపాన్ని దర్శించుకోలేవు. అందుకే విత్తాత్ ప్రియో, అది డబ్బు కంటే అత్యంత ప్రియమైనదిగా ఉండాలి. ప్రియో అన్యస్మ, సంసారంలో ఏ పదార్థాలైనా కూడా నీకు ప్రియంగా అనిపించినట్లయితే నువ్వు ఆత్మతత్వంతో, ఆ పరమాత్మ తత్వంతో ఆ మనం దూరంగా ఉండగలుగుతాము. ఆ భగవంతునికి దగ్గర కాలేము మనము. కాబట్టి సంసారంలో ఉండేటువంటి పదార్థాల పట్ల మనకు వ్యామోహం కానీ, కామన కానీ, కోరిక ఉన్నట్లయితే మన ఆత్మ స్వరూపంతో దూరంగా ఉండగలుగుతాం. ఎందుకంటే సర్వస్మాత్ అంతరతరం యద్ అయం ఆత్మ. ఎందుకంటే అన్నిటికంటే అంతరంగంగా, మన సూక్ష్మంగా, మన హృదయాకాశంలో ఆ పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క స్వరూపం వ్యాపించి ఉంది. కాబట్టి అత్యంత సూక్ష్మమైంది. ఇదే మనకు ప్రియంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ ప్రియంగా ఉంటుందో, ఆత్మ అత్యంత ప్రియమైందో, ఆత్మని ఎక్కువగా ప్రేమిస్తావో నీకు ఇవన్నీ సకలం సిద్ధిస్తాయి. నీకు ముందుగానే సంసారంలో పదార్థాలు, వస్తువులు, డబ్బు, ఐశ్వర్యము, ధనము ఇవే నీకు ప్రియంగా ఉన్నట్లయితే నువ్వు ఆత్మకు దగ్గర కాలేవు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు చెప్పబడినమాట. అందుకే ఇక్కడ సర్వస్మాత్ అంతరతరం యద అయం ఆత్మ, అన్నిటికంటే అత్యంత సూక్ష్మమైంది ఈ ఆత్మతత్వము. అందుకే అదే ప్రియంగా ఉండాలి మనకు. దీన్ని బట్టి పుత్రుడి కంటే ప్రియమైనదిగా ఉండాలంటే అంతకనే ఏం చెప్పగలుగుతాం? మరి సంసారంలో ఏ తల్లిదండ్రులకైనా పుత్రుడు మించిన ప్రియమైన వ్యక్తి ఇంకెవరు ఉండదు అనమాట. మంచి ఐశ్వర్యవంతుడు, బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు అనుకోండి, వాళ్ళ మీద ఉండేటువంటి మమకారం మనము ఇంకా దాన్ని మనం దూరం చేయలేమట. దశరథ మహారాజు లాంటి ఆ జ్ఞాని వ్యక్తి కూడా ఆ పుత్ర మోహుడు, రాముడి యొక్క మోహం. ఎందుకంటే ఆ రూపవంతుడు, జ్ఞానవంతుడు, ఆజానుబాహుడు, ఆయన చెప్పిన గుణాలు మనకి ఈ రోజు వరకు మన కొన్ని వేల కోట్ల సంవత్సరాలు జరిగిపోయినా కూడా ఈ రోజు ఆ రకంగా మనం ఆయన యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క మహాత్మ్యం ఈ రోజు వరకు చెప్పుకుంటూ ఉంటున్నాం అంటే, అంత వైభవంగా స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అంటే ఎంత గొప్పవాడే ఉండాలి. అటువంటి పుత్రుని మోహంలో పడిపోయి అతను కూడా దేహం త్యాగం చేశాడనమాట. పుత్ర మోహ మాయంతో చనిపోయాడు అనమాట. దశరథ మహారాజు కూడా రాముని యొక్క అడవికి వెళ్ళిపోయినప్పుడు 14 ఏళ్ళు అక్కడ ఆ ఆ పుత్రుని యొక్క శోకంలో, పుత్రుడు వెళ్ళిపోయాడు, నేను ఏం ఆపలేకపోయాను, ఏం చేయలేకపోయాను, బాధతో తట్టుకోలేక చనిపోయాడు, దేహత్యాగం చేశామట. అంటే ఇక్కడ ఆత్మస్వరూపాన్ని, అక్కడ స్థూలంగా ఉన్న పిండ రూపాన్ని ఆ మమత్వంతో యుక్తమై ఉన్నాడు కాబట్టి ఆ మమత్వంలో శరీరమే త్యాగం చేయాల్సి వచ్చిందన్నమాట. అందుకే పుత్రుడి కంటే, ఒక స్థూల ఉదాహరణ మీకు చెప్పాను, పుత్రుడి కంటే ప్రియమైన తత్వంతో యుక్తమైనట్లేదు నువ్వు నీలో ఉండే ఆత్మ స్వరూపాన్ని చూడగలుగుతాము. అందుకే ఎప్పుడైతే మనం ఆత్మ శాశ్వతమైంది, ఈ శరీరం నశ్వరమైంది, శరీరంతో కేవలం కవచం మాత్రమే అని చెప్పి భావించి మనం ఆత్మతత్వం ఏదైతే ఉందో ఆత్మతత్వమే అత్యంత ప్రియంగా ఉన్నట్లయితే మనకు అత్యంత మహతి ఆనందాన్ని పొందగలుగుతాము. ఎందుకంటే నీలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ భిన్నమైన కాదు, అంత ఆత్మస్వరూపం అంతా ఒకటే. మనం ఆత్మస్వరూపం శాశ్వతమైంది అనుకుంటే ఎల్లప్పుడూ మనం ఒకే చోట ఉంటాం. నువ్వు ఇక్కడ దూరంగా ఉన్నామని లేదు, దగ్గర ఉన్నామని లేదు, నష్టం అయిపోతున్నావు అని చెప్పి అనే భావన ఉత్పన్నం కాదు. మనం నష్టం అయిపోతున్నాం అనే భావన ఉంది కాబట్టి మనం దూరం అయిపోతున్నాము. ఆత్మకు దూరం అయిపోతున్నాం, ఈ ఆత్మకు దూరం అయిపోతున్నాం అనుకుంటాం. ఆత్మలంతా ఒకటే, ఆత్మలు భిన్న భిన్నం కాదు. ఒకవేళ ముక్తిలో మోక్షానికి వెళ్ళిపోయినా అక్కడ స్వచ్ఛందంగా అన్ని ఆత్మ నీకు తెలుస్తూ ఉంటాయి. అక్కడ ఏ ఆత్మ ఎక్కడ ఉంది, ఏ ముక్తాత్మ ఎక్కడ, ఏ మహాన్ ఆత్మ ఎక్కడ ఉంది, సమస్త ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి, విచరిస్తున్నాయి ఆకాశంలో, బ్రహ్మాండంలో. మనకు కనిపించడం లేదు. ఈ లోకంలో కూడా అంతటా విచరిస్తున్నాయి. పృథ్వీ లోకంలో, అంతరిక్ష లోకంలో అంత వ్యాపించి ఉన్నాయన్నమాట. కానీ అంతటా ఉన్నప్పుడు మనం దర్శించుకోలేకపోతున్నాం అంటే ఒక దివ్య దృష్టి కావాలి, దివ్య పవిత్రమైన స్వరూపం కావాలి. పవిత్రమైనటువంటి తత్వం మనలో ఉత్పన్నమైనట్లయితే ఆత్మ స్వరూపాన్ని, ఆ ముక్త ఆత్మను, దేవి దేవతలను మనం దర్శించుకోగలుగుతాము, ఆ మహాన్ ఆత్మను దర్శించుకోగలుగుతాము. కాబట్టి మనకు పుత్రుడి కంటే ప్రియమైన ఆత్మ ఉండాలి, డబ్బు కంటే ప్రియమైన ఆత్మ ఉండాలి. ప్రేయో అన్యస్మాత్, ఇంకా సంసారంలో ఏ పదార్థం, ఏ వస్తువు, ఏ వ్యక్తి నీకు ప్రియం కలుగుతుంది అంటేనా అది నువ్వు ఆత్మకు దగ్గర కాలేవు. అదే ఏ వస్తున్న ఆత్మ కంటే ఎక్కువ కాకూడదు. నీలో ఉండే ఆత్మతత్వం కంటే ఎక్కువైనట్లయితే అది నీకు నీ ఆత్మస్వరూపాన్ని దృఢం చేస్తుంది. అందుకే స యో అన్య అన్యం ఆత్మనం ప్రియం బ్రూయాత్. ఒకవేళ ఎవరైతే ఈ ఆత్మను వదిలిపెట్టి అన్య సంసారంలో పదార్థాలను, వ్యక్తులను ప్రియమైన వాళ్ళుగా భావించినట్లయితే, అరకం చెప్పినట్లయితే, అందుకే అన్యం ఆత్మన ప్రియం భువాన, ప్రియంగా చెప్పినట్లయితే అది చెప్తున్నదో అటువంటి వ్యక్తికి ఏం చెప్పాలంటే, ప్రియం
రోత్స్యతి అని ప్రేమని చెప్పినట్లయితే అతను ఎంతటి ఐశ్వర్యవంతుడైనా కూడా, నువ్వు చెప్పాం కదా, అతను ఎటువంటి ఐశ్వర్యవంతుడైనా కూడా సంసారంలో ఉండే, అంటే అది జ్ఞానపరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, విద్యాపరంగా ఏ రకంగా చూసుకోండి, ఎంత మహాంతమైన వ్యక్తి అయినప్పటికీ మన దేవి దేవతలు చూసాం, మహాన్ ఐశ్వర్య జ్ఞానవంతులు, భగవంతుడు అంటుంటే భగ ఐశ్వర్య, అన్ని రకాల ఐశ్వర్యవంతులు అన్నమాట. అటువంటి ఐశ్వర్యవంతులు కూడా దుఃఖం తప్పలేదు. మనం ఏ భాగవతం చూసుకున్నా, ఏ పురాణాలు చూసినా కూడా, మన ఋషి మహర్షులను చూసినా, ఏ వస్తువు పట్ల, ఏ పదార్థం పట్ల, ఏ వ్యక్తి పట్ల అనురాగం కలిగిందో, శరీరధారి వ్యక్తి పట్ల మనకు అనురాగం కలిగిందో అక్కడ వాళ్ళు బాధపడినటువంటి దృష్టాంతాలు, సంఘటనలు మనం చూస్తున్నాం. అటువంటి ఘటనల ద్వారా మనం ప్రేరణ కూడా పొందుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే సంసారంలో పదార్థం పట్ల ఆత్మ కాకుండా ఆత్మతో ఆవరించి ఉన్న కవచాన్ని మనం ప్రియంగా భావించినట్లయితే, ఈ బ్రహ్మాండంలో పదార్థాలను భావించినట్లయితే, అది ఖచ్చితంగా నిన్ను ఆత్మ వంచన చేస్తుంది, నువ్వు ఆత్మకు దగ్గర కాలేవు అనేది మనకు స్పష్టంగా ఇచ్చినమాట. అందుకే అటువంటి వ్యక్తి ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా సరే, నువ్వు ఆత్మ కంటే ప్రియమైందంటేనా నువ్వు ఆత్మను దర్శించుకోలేవు. కానీ నిజంగా మీరు ఆ ఆత్మను తెలుసుకోవాలి, నేను ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అంటేనా మనకు సంసారంలో ఉండే పదార్థాల పట్ల విరక్తి కలిగినప్పుడే, దాని పట్ల వ్యామోహం తొలగిపోయినప్పుడే మనకు ఆ పరమాత్మకు దగ్గర కాగలుగుతాము. నీలో సంసారంలో పదార్థం ఎంతవరకైతే వ్యామోహం ఉండే, లేశ మాత్రం ఉన్నా కూడా నువ్వు అక్కడ తిరిగి చూడలేవు అన్నమాట. ఎందుకని ఇంద్రియ శక్తి ఇటువైపు లాక్కుంటుందన్నమాట. ఎందుకంటే దాదాపు ఎక్కువగా ప్రయాస ఇంద్రియాలు బహిర్ముఖంగానే ఉంటాయి, అంతర్ముఖంగా చూడమాట. ఎప్పుడైతే నువ్వు బహిర్ముఖంగా నీ దృష్టి ఉన్నంత వరకు నువ్వు, ఎందుకంటే మన దృష్టి మనం ముందు చూసినా ఎన్నిక ఎప్పుడు చూడలేవు, ఎన్నిక చూసినా అంటే ముందుకు ఎప్పుడు చూడలేవు. ఒకే శ్రేయ మార్గం ఒకటే ఉంటుందన్నమాట. నువ్వు ముందు ఇంద్రియాలతో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చూస్తున్నావు, ప్రకృతిలో ఉండే రూపాన్ని చూస్తున్నావా, నీకు అంత అంతర్గతంలో ఉండేటువంటి తత్వాన్ని, సూక్ష్మత్వాన్ని, ఆ ఆత్మ యొక్క ప్రకాశం తత్వం చూడడం లేదు. నువ్వు ఆత్మ యొక్క ప్రకాశం చూసినట్లయితే ఈ ప్రకృతి యొక్క సౌందర్యం, ప్రకృతి యొక్క రూపం ఏదైతే ఉందో అది నీకు అసలుకి రూపంలా కనిపించిందన్నమాట. దాని ముందు నిమ్నంగా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుందన్నమాట. ఆ ప్రకాశం చూడలేదు కాబట్టి ఇదే ప్రకాశం అనుకుంటున్నామట. ఆ ప్రకాశం చూడలేదు కాబట్టి ఇదే అంత ప్రకాశం అనుకొని దీంట్లో మనం లీనమై ఉన్నాము. కాబట్టి ఆ రకమైన ప్రకాశం చూడడం కొరకు ఇంత పుత్రుని కూడా త్యాగం, పుత్రుని కంటే ప్రేమైంది ఉండాలి. సంసార సకస్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని ముందు ఆత్మ యొక్క ప్రకాశం ముందు విని సామాన్యం. ఎప్పుడైతే నువ్వు ఆత్మ యొక్క ప్రకాశం పొందుతావో, నువ్వు దీని మించిన సుఖం, నువ్వు ఏది చేసినా ఆత్మ సుఖం కొరకు చేస్తున్నావట. ఆ సుఖానుభూతిని దుఃఖానుభూతిని పొందేది ఎవరు ఇక్కడ? శరీరం పొందడం లేదు. సుఖానుభూతి కలిగిన, దుఃఖానుభూతి కలిగిన, ఆనందానుభూతి కలిగిన ఇవన్నీ కూడా జీవాత్మ అనుభూతిని పొందుతుంది. ఆ జీవాత్మకు సుఖానుభూతి, దుఃఖానుభూతి ఎలా పొందాలో మనం మన స్వరూపం తెలుసుకున్నట్లయితే ఆనంద అనుభూతిని పొందవచ్చు అన్నమాట. సంసారంలో పదార్థాలను మనం ఆనందానుభూతి చూసినట్లయితే అది మనకు సంసారంలో ఉండే పదార్థాలు దుఃఖంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి అది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. కానీ శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే మనకు సంసారం ఉండే పదార్థాల పట్ల విరక్తి భావన కలగాలి అనే అంశం మనకి స్పష్టంగా ఈ ఒక్క మంత్ మనం కొంచెం ఆత్మచింతన చేసినట్లయితే, మననం చేసినట్లయితే, నిరీక్షణ చేసినట్లయితే మనకు చాలా రహస్యం ఇక్కడే మనకు దాగి ఉందన్నమాట. కాబట్టి ఈ రకంగా దీన్ని చింతన చేసినట్లే మనకు ఉండే సమస్య ఏంటంటే, మనం ఇప్పుడు ఏదో ఒక తత్వంతో, ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నామంటే, ఏదన్నా ఇక్కడే ఉంటా, ఇక్కడే శాశ్వతంగా ఉంటే భావనతో, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా, చనిపోయినా అనే భావంతో యుక్తమన్నాం. ఇదే దీర్ఘకాలంగా జీవితాంతి ఈ 100 ఏళ్ల ఆయుసు కూడా ఎంతవరకు ఉంటుందో తెలియదన్నమాట. ఇదే సర్వస్వం సంపూర్ణం అనుకుని ఇంద్రియులు ఓతప్రోతమై ఉన్నామన్నమాట. ఆత్మస్వరూపంలో ఉండి భావించడం, ఆత్మస్వరూపంలో ఉండి మనం జీవించడం లేదన్నమాట. ఎల్లప్పుడూ ఇక్కడే శాశ్వతంగా ఉంటే ఇక్కడే ఉండిపోతా అనే భావంతో అంటే మర్చిపోయామాట. ఇదే సర్వస్వం అన్నట్టుగా మనం సాంసారిక పదార్థాల పట్ల, వ్యక్తుల పట్ల కామనతో యుక్తమై ఉండి మనం దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం, కింద పడుతున్నాం, లేస్తున్నాం, అన్ని రకాలుగా చేస్తున్నాము. కాబట్టి ఇటువంటి తత్వాన్ని మనం దాటుకొని ఆత్మతత్వమే ప్రియంగా ఉన్నట్లయితే కేవలము ఈ సంసారంలో శరీరాన్ని ధరించాలి, కర్తవ్య కర్మలు మాత్రమే చేయాలి. గృహస్థుడైతే గృహస్థ ధర్మాలను మాత్రమే పాటించాలి. అంటే అది కర్తవ్యం, బలవంతంగా పాటించడం కాదు, అది ధర్మం. ధర్మాన్ని కర్తవ్యంగా భావించి మనం ఆ కర్తవ్య కర్మలు చేయాలి. దాంతో పాటు మన ఆత్మ కళ్యాణ కొరకు ఆత్మస్వరూపాన్ని ప్రియంగా భావించి మనం ఆత్మ సాధన కూడా చేస్తూ నిరంతరంగా ఆ పదం యొక్క సమక్షంలో, ఆత్మ యొక్క స్వరూపంలో ఉంటూ సమర్పణ భావంతో మనం కర్మలు చేసినట్లయితే, నిష్కామ కర్మలు చేసినట్లయితే మనకు ఆత్మ యొక్క దర్శనం, ఈ శరీరంలో ఉంటూ కూడా మనం ఆ స్వరూపాన్ని, ఆ ప్రకాశాన్ని, ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనేది మనకు స్పష్టంగా ఉంది ఇక్కడ. అందుకే ఇక్కడ
స ఏవ ఆత్మానం ఏవ ప్రియం ఉపాస్తే నా అస్య ప్రియం ప్రమాయుఖం భవతి. ఎవరైతే ఆత్మస్వరూపాన్ని ప్రియంగా భావించి ఉపాసన చేస్తుందో అటువంటి వ్యక్తికి ఏది కూడా ఆ సిద్ధించదంటూ ఏది ఉండదు. అన్ని కూడా అతనికి సిద్ధిస్తాయి. అన్ని కూడా అతనికి అనుకూలంగా ఉంటాయి. అతనికి మరణశీల ధర్మం అంటూ ఉండదు. అంటే ఆయనకి ఈ వస్తువు సిద్ధించే తత్వం ఉండవంట. అన్ని ఆయనకి అనుకూలిస్తాయి. సమస్త పదార్థాలు, సమస్త లోకాలు కూడా జయించగలుగుతాడు. మనం ఏ దాని కోసమైతే తాపత్రయపడుతున్నామో అవన్నీ కూడా ఆత్మ యొక్క ప్రకాశం ముందు, ఆత్మ యొక్క ఆనందం ముందు ఇవన్నీ కూడా అసలు ప్రకాశాలే కావాలి. ఇవన్నీ సుఖాలే కావాలన్నమాట. ఆ సుఖం చూడలేదు కాబట్టి ఇదే మహాంతమైంది అనుకుంటున్నాం. అందుకే మనకు అటువంటి స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలన్నట్లయితే మనకు వీటికంటే అన్నిటికంటే ప్రియమైంది ఆత్మ స్వరూపం ఉండాలనేది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకున్నాం. అందుకే నా అస్య ప్రియం ప్రమాయుకం భవతి. ఎప్పుడైతే ఈ రకంగా నువ్వు భావిస్తావో అది నీలో అన్ని ప్రియాలు సహజంగా సిద్ధిస్తాయి. అందుకే ఆత్మతత్వం తెలుసుకుంటే మిగతా కూడా సహజంగా సిద్ధిస్తాయి. సో ఇన్ని రకాలు చెప్పాను సరే, ఆత్మస్వరూపాన్ని ప్రియంగా భావించు. అలా ఏంటి ఆత్మలో ఏముంది? ఆత్మను చూసిన తర్వాత నీకు అలాంటి భావన ఉత్పన్నం అవుతుంది. మిగతా ఏం వద్దంటున్నావు. ఏంటని చెప్పి ఒక జిజ్ఞాసు వ్యక్తి అడిగారు కింద. చూడండి, తద్ ఆహురు యద్ బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతః మనుష్యాః మన్యంతే. అలాంటి మనసులో కొంతమంది ఏమనుకుంటున్నా అంటే, సరే ఈ బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మ ఆత్మ యొక్క స్వరూపం ద్వారా అన్ని తెలిసిపోతాయి కదా. అది ఏం తెలిసింది? ఆ బ్రహ్మ ద్వారా ఏం తెలుసుకున్నాడు ఇతనికి అత్యంత ప్రియంగా ఉంది, అత్యంత ఆనందానుభూతిని కలిగిస్తుంది. ఏంటది ఇంతకు? తద్ ఆహురి బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతః మనుష్యాః మన్యంతే. మనుషులు ఈ రకంగా అనుకుంటున్నారట, ఆ బ్రహ్మ విద్య ద్వారా అన్ని కూడా సిద్ధిస్తాయి, అన్ని సకలం పొందగలుగుతాము. కిం తద్ బ్రహ్మ అవేత్. ఏంటి ఆ బ్రహ్మ ద్వారా ఏం తెలిసిందన్నమాట? ఏ తత్వం తెలుసుకున్నాం బ్రహ్మలో, ఆత్మలో నీకు అలా అనిపించింది? సర్వం సిద్ధిస్తున్న అన్ని సకలం పొందగలుగుతాను నీకు ఏమనిపించింది? యస్మాత్ సర్వం అభవదితి. అంటే నువ్వు ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆత్మదర్శనం చేసుకున్నట్లయితే అన్ని సిద్ధిస్తాయి. నీకు సిద్ధించిందంటూ ఏమి లేదన్నమాట. అలాంటి ఏమి కనిపించింది? నువ్వు ఆత్మతత్వంలో నీకు అన్ని సిద్ధిస్తున్నాయి అని సకలం నీకు పొందగలుగుతున్నావు. ఏంటి ఆ స్వరూపం అని చెప్పి మళ్ళీ జిజ్ఞాసుపూర్వకంగా అక్కడ ప్రశ్నించారన్నమాట. అందుకే జిజ్ఞాసు బ్రాహ్మణ్ ఏం చేశారంటే అడిగారు, బ్రహ్మ విద్యాకే ద్వారా జో మనుష్యు యో మాంతే. బ్రహ్మ విద్య ద్వారా మనము ఈ రకంగా అన్ని తెలుసుకోగలుగుతాము. బ్రహ్మ విద్య సర్వ హో జాయేంగే. ఆ బ్రహ్మను తెలుసుకున్నట్లయితే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే అన్ని కూడా తెలుసుకోగలుగుతాం కదా. మనకు తెలియదంటే ఏమి లేదు. అంటే ఏ తెలుసుకుంటా యద్ విజ్ఞాన్య సర్వం విజ్ఞాతం భవతి అని ఇక్కడ ఉపనిషత్తులో మనం ముందుకు చెప్పుకున్నాం. ఏ తత్వం తెలుసుకుంటే ఈ సంసారంలో సమస్త పదార్థాలు తెలియబడతామట. అంటే అన్ని తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మన సంసారంలో ఏ పదార్థం అనేక విద్యలు ఉన్నాయి. మనం ఏదైనా తెలుసుకుంటే ఒక విద్య గురించి మాత్రం ఒక తత్వం మాత్రం తెలుసుకోగలుగుతాం. సంపూర్ణ తత్వం తెలుసుకోవడం. మనకు ఏ విధంగా చూస్తాం కానీ ఒక విషయంలో నిష్ణాతులు అవుతాం కానీ అన్ని విషయాలు నిష్ణాతులు కాలేమన్నమాట. ఏదో ఒకటే ఉంటుందన్నమాట. అంటే అదే నువ్వు అలాంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే సర్వం మొత్తం సంపూర్ణంగా అన్ని తెలుసుకోగలుగుతాం. నీకు తెలుసుకునేది అంటూ ఏమీ లేదన్నమాట. ఈ జన్మలో తెలుసుకోవాల్సిన తత్వం అంటూ ఏది ఉండదు. అంటే అందుకే యద్ విజ్ఞాన సర్వం విజ్ఞాతం భవతి, యద్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనే వాక్యం మనకు ముందు ఉపనిషత్తు చెప్పుకున్నమాట. అంటే నువ్వు ఏ తత్వాన్ని తెలుసుకుంటే అన్ని తెలియబడతాయో అటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవడానికి ఏం ఉండవట. జాతయం తద్ సర్వం, అది మొత్తం తెలుసుకోగలిగామట. అందుకే మనం ఇంకా తెలుసుకోవడానికంటూ ఏది ఉండదు. ఆ ఆత్మస్వరూపం తెలుసుకున్న తర్వాత నువ్వు ఆ మాట ఉంటున్నావు. ఏంటి ఆ తత్వం అని చెప్పి ఇక్కడ మళ్ళా యస్మాత్ సర్వం అభవత్ ఇది. యస్మాత్ సర్వం అభవత్. ఏంటి అది ఆ తత్వము? బ్రహ్మనే క్యా జానే జిస్సే వో సర్వ హో గయా. అంటే ఆ బ్రహ్మలు ఏం తెలుసుకున్నాడో అతనికి అన్ని సిద్ధించాయి అని చెప్పి ఈ 9వ మంత్రంలో కూడా మనకు చెప్పబడింది అన్నమాట. సో ఆ జిజ్ఞాసు బ్రాహ్మణ్ ఎవడి కాదు, ఆ బ్రహ్మ విద్య మనసులో అన్ని ఈ రకంగా అనుకుంటున్నారు, ఈ రకంగా భావిస్తున్నారు కదా. ఆ బ్రహ్మ విద్య అన్ని సిద్ధిస్తాయి. కానీ ఆ బ్రహ్మ ద్వారా ఏమి ఆ బ్రహ్మలో ఏ తత్వాన్ని చూడగలిగదో అతనికి అవన్నీ సిద్ధిస్తున్నాయి అని జిజ్ఞాస ప్రశ్న అడిగినప్పుడు దానికి మళ్ళీ ఇక్కడ సమాధానం చెప్పబడింది. చూడండి, బ్రహ్మ వావ ఇదం అగ్ర ఆసీత్. మొదట్లో బ్రహ్మ
మనం ముందు చెప్పుకున్నాం. బ్రహ్మవావ ఇదం అగ్ర ఆసీత్ తద్ ఆత్మానం ఏవ తద్ ఆత్మానం ఏవ ఇదం అహం తద్ ఆత్మానం ఏవ అవేద అహం బ్రహ్మ అస్మి ఇతి తస్మాత్ తత్సర్వం అభవత్ తద్యో తద్యో యో దేవానాం ప్రతి అబుధ్యత స ఏవ తద్ అభవత్ తథర్షీణాం తథా మనుష్యానాం అంటే తథర్షి అంటే తథా ఋషీణాం తథా మనుష్యానాం అలాగే తథ ఏతద్ పశ్యన్ ఋషిర్ వామదేవః ప్రతిపేదే అహం మనుర్ అభవం సూర్యశ్చ ఇతి తద్ ఇదం అపి ఏతర్హి య ఏవం వేద అహం బ్రహ్మాస్మి ఇతి స ఇదం సర్వం భవతి తస్య హ న దేవాశ్చ దేవాశ్చ న అభూత్య ఈశత ఆత్మా హి ఏష స భవతి అథ యో అన్యాం దేవతాం ఉపాస్తే అన్యో అసౌ అన్యో అహం అస్మి ఇతి న స వేద యథా పశురేవ పశురేవం స దేవానాం యథాహ వై బహవః పశవః మనుష్యం భుంజ్యుః ఏవం ఏకైకః పురుషో దేవాన్ భునక్తి ఏకస్మిన్నేవ పశావాధీయం ఆదీయమానో అప్రియం భవతి కిము బహుషు తస్మాద్ ఏషాం తత్ న ప్రియం యద్ ఏతద్ మనుష్యాః విద్యుః. అంటే ఇక్కడ చాలా విషయాలు మనకు చెప్పబడ్డాయి. ఇక్కడ ఏమంటున్నా అంటే బ్రహ్మవావ ఇదం అగ్ర ఆసీత్ అంటే బ్రహ్మ వై అంటే పరమాత్మనే మొదట్లో ఆత్మస్వరూపమే అంటే పరమాత్మ స్వరూపమే. ఇదం అగ్రే ఆసీత్ అంటే సృష్టికి ఉత్పన్నానికి ముందు ఆ పరమాత్మత్వం ఉండేది. తద్ ఆత్మానం అవేత తద్ ఆత్మానం అవేత అంటే తన ఆత్మస్వరూపాన్ని తన ముందు తెలుసుకున్నాయన్నమాట. ఏంటి తన ఆత్మ ఆ పరమాత్మ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు తాను తెలుసుకున్నాడు, తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఎవరు? ఆ పరమాత్మ. ఈ సృష్టి ఉత్పన్నం చేయడానికి ముందు తను ఎవరో తాను తెలుసుకున్నాడన్నమాట. తన స్వరూపాన్ని తన ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని సాక్షాత్ తెలుసుకున్నాడు. కాబట్టి అతను ఏదనుకుంటే అవన్నీ అయిపోయాయి అన్నమాట. ఇవన్నీ ఎలా జరిగిపోయాయి? ప్రశ్న అడిగేదా బ్రహ్మతత్వం ఏంటి, ఎలా తెలుసుకోబడి ఏంటి అంటే అక్కడ సృష్టి ఉత్పన్నడానికి బ్రహ్మ ఒకటే ఉన్నాడు. ఆ బ్రహ్మ తన స్వరూపాన్ని తను తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన అతని యొక్క అనంత శక్తిని, అంత జ్ఞాని, అంత స్వరూపాన్ని, నిత్య బుద్ధ శుద్ధ ముక్త స్వభావాన్ని, అంత జ్ఞాని, అంత సామర్థ్యం తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఏదనుకుంటే అదే అన్ని సంకల్ప మాత్రం నుంచి సిద్ధించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం చూడు, సృష్టికి ప్రారంభంలో కేవలం పరమాత్మ ఉండేవాడు. ఆ పరమాత్మ తన స్వరూపాన్ని తను తెలుసుకున్నాడు. ఆ పరమాత్మ తన స్వరూపం తెలుసుకుంటే సకల అనంత స్వరూపుడు, అంత జ్ఞానవంతుడు, అంత శక్తిమంతుడు అంటే అన్ని రకాల ఐశ్వర్య అతనిలో ఉన్నాయి. తన ఆత్మ యొక్క స్వరూపాన్ని, తన యొక్క ఐశ్వర్యాన్ని, తన యొక్క సామర్థ్యం తెలుసుకున్నాడు. కాబట్టి సంకల్ప మాత్రం చేత ఈ బ్రహ్మాండ సృష్టిని నిర్మించేసామట, బ్రహ్మాండ పిండాన్ని తయారు చేసామట. అలాగే ఎప్పుడైతే నీ ఆత్మస్వరూపం తెలుసుకుంటావో అన్ని నీకు సిద్ధిస్తాయి. నీకు తెలుసుకోవాల్సిన తత్వం అంటే ఏదో ఉండదు, అనుభూతిని పొందాలి, సుఖం అంటే ఏదో ఉండవట. ఏదైతే అత్యంత ఉత్కృష్ట సుఖాన్ని ఎప్పుడు పొందగలుగుతావో, నువ్వు చూడగలుగుతావో, నీకు ఇంకా దీనికంటే సుఖాన్ని పొందడానికి ఏమనిపిస్తుంది? అది ఆ ఉన్నతమైన స్థితిని పొందుతారు. చిన్న చిన్నవన్నీ నీకు అది పెద్దగా అనిపించాడు అనమాట. సహజంగా మన లోకాలను చూస్తుంటాం అంట. సామాన్య వ్యక్తులు ఉంటారు మనకు, పెద్ద పెద్ద జమీందారు వ్యక్తులు ఉంటే, డబ్బు ఉన్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు చూస్తుంటాడు. వాళ్ళకి చిన్న చిన్న విషయాల పట్ల అంత ఆసక్తి ఉండదు. పెద్ద పెద్ద విషయాలు అనుభవించిన వాళ్ళు చిన్నప్పుడు ఆకర్షణ ఉండదు అన్నమాట. ఆ రకంగా అత్యంత ఉత్కృష్ట సుఖాన్ని అనుభవించినప్పుడు అది కూడా ఇది శాశ్వతంగా తెలుసుకున్నప్పుడు అన్నిటికీ శాశ్వతమైంది ఆత్మసుఖమే. ఆత్మసుఖం ముందు పరమాత్మ సుఖం ముందు ఇవన్నీ నిమ్నమే అని ఎప్పుడైతే అత్యంత ఉత్కృష్ట ప్రకాశాన్ని, ఆనందాన్ని చూసినప్పుడు వీటి పట్ల ఆకర్షణ సహజంగా తొలగిపోతుంది. అందుకే ఇక్కడ ఎప్పుడైతే ఆ పరమాత్మ సృష్టి ఉత్పన్నకర్త యొక్క స్వరూపం తెలుసుకున్నాడో అది మొత్తం ఆ సంకల్ప మాత్రం చేత. అందుకే తద్ ఆత్మానం ఏవ అవేద
అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. ఇదంతా సృష్టి అంటే ఎవరు లేదు, నేను బ్రహ్మ, నేను ఒక్కనే బ్రహ్మను. ఇక్కడ మిగతా అని కూడా ఆత్మ ఆ పరమాత్మ పరమాత్మ ఉంది. నేను అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. ఇంకా చుట్టూ ఏమీ లేవు అనే తత్వం తెలుసుకున్నాను అనమాట. అలాగే చెప్పే జీవాత్మ తన యొక్క స్వరూపం ఈ రకంగా నేనే బ్రహ్మ రూపంలో ఉన్నా అని చెప్పి, నా నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయని చెప్పి ఎప్పుడు తెలుసుకుంటాడో, ఆ రకంగా ఆత్మస్వరూపం దర్శించుకుంటాడో, తస్మాత్ తత్సర్వం అభవద్. అందుకే అప్పుడు సంకల్ప మాత్రం చేత అతను ఏదనుకుంటే అవిని సిద్ధిస్తాయని అయిపోతాయన్నమాట. అది ఏం లేదు, నేను ఇది కావాలంటే అది అయిపోతుంది. నేను ఈ రకంగా కావాలి, ఈ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటే అది జరిగిపోతుంటుంది. మనం ఏ సంకల్పం తీసుకుంటే ఈ కర్మ చేయాలని చెప్పి అది మనం ఆ పని చేస్తాం. అలాగా నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని నువ్వు సంకల్పం చేసినట్లయితే అది అయిపోతుంది. మన స్థూల కర్మలు చేసిన అవి అనుకొని చేసినట్లయితే అవి ఏ కర్మలు ఏ విధంగా జరిగిపోతున్నాయో, నువ్వు ఆత్మను తెలుసుకోవాలని నువ్వు సంకల్పం చేసినట్లయితే అది కూడా తెలుసుకోగలుగుతావు. ఎప్పుడైతే అది తెలుసుకున్న తర్వాత నీకు నువ్వు తెలుసుకోవాల్సిన తత్వం అంటే ఏది ఉండదు. ఆ రకమైన ఆనందానుభూతి, పరమానందానుభూతి కలుగుతుంది అనేది మనకు స్పష్టంగా ఈ మంత్రాంశం ద్వారా తెలుస్తుందన్నమాట. అదే విషయాన్ని ఋషి కూడా చెప్పామట. నువ్వు ఇలాగ ఎప్పుడు తెలుసుకుంటావో, ఎవరు ఇక్కడ వామదేవ ఋషి. వామదేవ ఋషి ఏమంటున్నా అంటే, నేను ఆ రకంగా సంకల్పించాను, నేను బ్రహ్మం తత్వాన్ని కలవాలి, ఆత్మతత్వం తెలుసుకోవాలని నేను సంకల్పించాను, నేను ఆ ఆత్మతత్వాన్ని పొందగలిగాను. ఆత్మతత్వాన్ని పొందిన తర్వాత నాకు సంసారం తెలుసుకోవాల్సినటువంటి తత్వాలంటూ ఏమీ లేవు. అన్ని సర్వం అంటే మనం చెప్పాం కదా, యద్ విజ్ఞానే సర్వం విజ్ఞాతం భవతి. నువ్వు ఏ తత్వం తెలుసుకుంటే అది విజ్ఞాతం అవుతాయి, తెలుసుకోబడతాయో దాని మనిషి తత్వం అంటూ ఇంకేది చేయమాట. ఐన్స్టీన్ కూడా అంటారన్నమాట, నేను ఇంత నా విజ్ఞానం పొందడం తెలుసుకోవడం కొరకు, గురుత్వాకర్షణ శక్తిని తెలుసుకోవడం కొరకు నేను ఎంత సమయాన్ని ఖర్చు చేశానో, అందులో నేను ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకు నేను ప్రయత్నం చేసినట్లయితే నా జీవితం ధన్యమైపోయేది. జీవితంతో నేను ప్రయత్నం చేసిన ఆ సముద్రం ముందు ఒక నీటి బిందును తెలుసుకోగలిగాను తప్పే ఆ విశాలమైన సముద్రం అని చెప్పి నేను తెలుసుకోలేకపోయాను. అందుకే ఆత్మస్వరూపం కోసం ప్రయత్నం చేసినట్లయితే నాకు మహతి ఆనందం కలిగేదని చెప్పి ఒక లేఖకుడు మంచి ఆ రకంగా దాని జీవిత చరిత్రలో దీన్ని ఉల్లేఖిస్తారన్నమాట. కాబట్టి అటువంటి తత్వం అంటే తత్వాన్ని తెలుసుకోవాలి. దేని తెలుసుకుంటే మనకు అన్ని తెలిసిపోతాయో అందుకే స్పష్టంగా చెప్పకూడదు అనమాట. ఆ బ్రహ్మ తన యొక్క స్వరూపం తెలుసుకునే కాబట్టి అన్ని సంకల్పించి మొత్తం సిద్ధింపజేసావట. అలాగే నువ్వు నీ రూపాన్ని ఎప్పుడు తెలుసుకుంటావో నువ్వు ఆనందానుభూతిని పొందగలుగుతావట. మనం మన స్వరూపాన్ని చూడలేదు కాబట్టి పక్కన చూస్తున్నామట. పక్కవాడి దారిలో ఏముంది, పక్కవాడి ఇంట్లో ఏముంది, పక్కవాడి చుట్టూ ఏముంది, ఎప్పుడు ఇతరులను చూస్తాం కానీ మనం మన గురించి ఆలోచించుకోవడం లేదు. ఎప్పుడైతే వ్యక్తి ఇతరులను ఆలోచించడం వదిలేసి తన గురించి తాను ఎప్పుడైతే ఆలోచించుకోగలుగుతాడో అతను తన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాడు. మన ఎదునాల కంటే పొద్దున్న ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు మనం ఇతరుల గురించి ఆలోచిస్తున్నాం, మన గురించి మనం తక్కువగా ఆలోచిస్తున్నామట. మనం మన వైపు చూసినట్లయితే, ఆత్మావలోకం చేసినట్లయితే మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాము అనేది మనకు ఇక్కడ ఆ స్పష్టంగా చెప్పండి. అందుకే తద్ యో దేవానం ప్రతి అబుద్యత, అందుకే స ఏవం తద్ అభవత్. అందుకే దేవుడు కూడా అదకని చెప్పాడు, మనం ఏది కావాలంటే అది అయిపోతాం అంతే. అది నీలో ఆ సంకల్పం గట్టిగా ఉండాలి. అందుకే తథా తథా ఋషీనాం తథా మనుష్యానం, మనుషులకైనా ఋషులకైనా అది ఏదనుకుంటేనో అది అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంట, ముందు అంతకంటే ముందు తద్ పశ్యన్, ఇది రకం చూస్తూ ఋషి వామదేవ ప్రతిపేదే. అందుకే ఆ విషయాన్నే వామదేవ ఋషి రకం చెప్తున్నమాట. అహం మను అభవ, నేను మను కావాలనుకున్నాను, మను అయిపోయాను. అంటే మనం మహాపురుషులు ఏ విధంగా ఉన్నదో మనం ఆ రకంగా ఊహించుకొని మనం ఈ రకంగా కావాలనుకుంటే ఆ రకం మను అయిపోయామంట. నేను బ్రహ్మ కావాలని బ్రహ్మ అయిపోతావు, నువ్వు ఏది కావాలంటే నువ్వు అది అయిపోతావు అంట. అందుకే అహం మను అభవహం సూర్యశ్చ ఇది, నేను సూర్యుని అయిపోయాను, చంద్రుని అయిపోయాను. నేను ఏ రకంగా నేను సంకల్పిస్తున్నా సంకల్పంగా అది అయిపోతున్నా అంతే. అది సహజంగా జరిగిపోతుంది. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆత్మ అత్యంత ప్రియమైనదిగా నువ్వు భావించి ఉపాసన చేస్తావో, సాధన చేస్తావో అప్పుడు ఇవన్నీ సిద్ధిస్తాయి. అందుకే తద్ ఇదం అపి ఏతర్హి య ఏవం వేద అహం బ్రహ్మాస్మి. అందుకే ఇక్కడ కూడా అదే విషయంలో మనం ఇదొక ఆత్మస్వరూపం తెలుసుకునే బ్రహ్మాస్మి అని చెప్పి తెలుసుకున్నట్లయితే, ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే, ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే నువ్వు ఏది సంకల్పిస్తే నువ్వు ఆ రూపంలో అభివ్యక్తం అవుతావు, ఆ రూపంలో నువ్వు తయారవుతావు, ఆ రకంగా నువ్వు అన్ని తెలుసుకోగలుగుతావు. ఇదం సర్వం భవతి అంటే అన్ని కూడా సిద్ధిస్తాయన్నమాట. తస్య నా దేవాంశ్చ అనభూత్య ఈశత ఆత్మా హి ఏష స భవతి. అత యో అన్య
దేవత ఉపాస్తి. ఇది కాకుండాను ఒక్కొక్క వ్యక్తికి నువ్వు వ్యక్తికి స్తుతి చేసినట్లయితే, వ్యక్తి పూజ చేసినట్లయితే, దేవతలకు పూజ చేసినట్టే నువ్వు జీవితాంతం ఇతరులకు సేవ చేస్తూనే ఉంటావట. ఇప్పుడు అలాగే కదా, ఒకరికి ఒక సేవ చేసుకుంటూ ఉన్నామట. మనము ఎప్పుడైతే సాంసారికంలో ఉండే వ్యక్తులకు, వస్తువుల పట్ల మన అనురాగంతో యుక్తమనుకోని, ఇది నాకు ఒకరికి ఒక సేవ చేసుకుని ఇక్కడే ఉండిపోతాం, మన స్వరూపం మనం మర్చిపోతామట. అలాగే దేవతలకు మనం ఇప్పుడు అందరికి దేవతలకు సేవ చేస్తూ ఉన్నామట. అంటే మహాపురుషులకు సేవ చేస్తూ ఉన్నామన్నమాట. అంటే ఏంటి? మనం మన స్వరూపాన్ని వదిలేసాం కాబట్టి మనం ఇతరుల్లో సాన్నిధ్యంలో ఉన్నాము. అందుకే ఎవరైతే తన స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఇతరులకు ఆధీనంగా ఉంటది. ఇతరులకు ఆహ్, సంపర్కంలో ఉంటారన్నమాట. అంటే ఇక్కడేంటి? తత్వం నీ ఆత్మ స్వరూపాన్ని చైతన్యం తెలుసుకో. ఇక్కడ అంటే మనం ఒక ఆధీనంలో ఉన్నా అంటే మనలో ఏదో కామన ఉంది, కోరిక ఉంది, మనలో ఏదో ఇంకా అది అవిద్య అంధకారంలో ఉన్నాక ఇతని మీద ఆధారపడి ఉన్నామట. అది ఎప్పుడు తెలియపోతుంది? నీలో నీ నుండి స్వరూపాన్ని తెలుసుకుని నిన్ను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు దాటుకొని వెళ్ళిపోగలుగుతావు. నువ్వు నిన్ను తెలుసుకోలేదు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు. అందుకే అందరికి సేవ చేసుకుంటున్నావు. అందుకే దేవతలు కూడా అనుకుంటారట. ఒక వ్యక్తి ఇప్పుడు మనం అందరి సేవలు చేసుకుంటున్నామట. ఆ సేవ చేయించుకుంటూ ఉన్నామట. ఆ సేవ చేయించుకుంటాం మనలో ఏ ఒక్క వ్యక్తి తగ్గిపోయినా మనకు బాధ కలుగుతున్నామట. ఇప్పుడు అనేక పశు పక్షులు ఉన్నాయన్నమాట. మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు పాల ద్వారా ఇప్పుడు పశువులు, పక్షులు, చెట్లు, చేమలు ప్రతి ద్వారా మనకు మానవుడికి ఏదో ఒకటి ఉపకారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు పశు పక్షులు తీసుకున్నట్లయితే, ఆ చెట్లు ఔషధాలు చేసుకున్నట్లయితే మనకేమవుతుంది? వాటి వల్ల ఉపకారం కలుగుతుందా లేదా? ఉపకారం కలుగుతుంది. ఇందులో ఏ ఒక్కటి దాటిపోయినా, ఏ ఒక్కటి నశించిపోయినా ఏమవుతుంది? మనకు కష్టం కలుగుతుంది. ఎందుకంటే ఒక చెట్టే ఉంది. దానివల్ల పండ్లు, పుష్పాలు మనకు అది లభిస్తున్నాయి. ఆ చెట్టు ఎండిపోయిందనుకోండి మనకు బాధ కలుగుతుందన్నమాట. అప్పుడు అంటే మనం దాని మీద ఆకర్షణతో యుక్తమై ఉన్నామట. అలాగే ప్రతి వ్యక్తి పట్ల మనకి ఇదిగా ఉన్నామట. అంటే ఆ ఒక్క వ్యక్తి దూరమైపోతే ఏ విధంగా బాధపడతాం, అలాగే మన సాంసారిక పదాల పట్ల ఉన్నామనుకోండి, మనం అలా బాధపడుతూ ఉంటాం. అదొక మనం ఇతరులకు మనం మనం మన స్వరూపాన్ని మర్చిపోయామని ఇలా అనుకుంటున్నామట. మర్చిపోయాం కాబట్టి ఇతరులకు సేవా శుశ్రూషలో లీనమై ఉన్నాము. అందుకే దేవతలు కూడా ఇటువంటి వ్యక్తి నువ్వు ఇలాగే ఉండాలి. ఇప్పుడు మొదట్లో బ్రాహ్మణులు ఏం చేశారంటే వాళ్ళ కర్తవ్యకర్మను వదిలేసి ఇతరులకు ఇవన్నీ విద్య నేర్పించకుండా మాకు సేవ చేయాలి, సేవ చేసే వాళ్ళు ఎవరుండని చెప్పి విద్యను నేర్పించకుండా అలా చేసేవాళ్ళన్నమాట. అందుకే ఇప్పుడు మొదట్లో చేసిన బ్రాహ్మణులు చేసిన తప్పుల వల్ల ఈ రోజు వరకు మనకు ఆ ప్రభావాన్ని అనుభవిస్తూ వస్తున్నామట. అందుకే మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు, యవనులు ఎంత వచ్చేసి ఆక్రమంతం చేసేసి దాడి చేసి మన మీద ఆయన తీసుకొని పోయారన్నమాట. అని అన్ని రకాలుగా మనలో విద్యను నశింపజేయడానికి, వికృతం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారన్నమాట. అంటే వాళ్ళు చేసిన పొరపాటు వల్ల. అది అంటే మన పొరపాటునే ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యాలు ఎవరైతే చేస్తారో, బ్రాహ్మణులు బ్రాహ్మణుల కర్తవ్యాన్ని, క్షత్రియుల కర్తవ్యాన్ని, వైశ్యుల కర్తవ్యాన్ని, శూద్రుల కర్తవ్యాన్ని, అంటే ఎవరి యొక్క ధర్మం, ఎవరి యొక్క గుణ కర్మ స్వభావం ఎలా ఉన్నాయో వాళ్ళు వాళ్ళ కర్తవ్యాలను అనుసరించినట్లయితే అని ఆహ్, క క్రమంగా నడుస్తూ ఉంటాయి. అంటే అన్ని సువ్యవస్థితంగా ముందుకెళ్తూ ఉంటాయి. అది మన కర్తవ్య కర్మను మర్చిపోయాం కాబట్టి వికృతి ఉత్పన్నమవుతుంది. అందుకే ఇక్కడ ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో వాళ్ళు ఆ రకంగా ఏది కావాలంటే అది అవుతారు. అది మనం లేకపోతే ఏమవుతుందంటే మనకు అన్య దేవతానం అన్యాం దేవతాం ఉపాస్తే, అంటే ప్రతి వ్యక్తికి నువ్వు ఉపాసన చేసిన ప్రతి వస్తువుకు ఉపాసన చేసినట్లయితే నువ్వు దాంట్లో లీనమై ఉంటావు. అంటే ఒకరికొకరు పరస్పర సహాయ సహయోగంతోనే యుక్తమై ఉంటావు. నువ్వు ఇలాగ సంసార బంధంలో శరీరాన్ని ధరిస్తూ జన్మ మరణ మృత్యు చక్రంలో ఉండిపోతావు. అన్యో అన్యో అహం అస్మి ఇతి నా సా వేద, అంటే అన్య వస్తువులని పదార్థాలను అదే అన్నిగా సుఖంగా భావిస్తున్నావు అంటే, అన్య వ్యక్తులను ప్రియంగా భావిస్తున్నావు అంటే నీకు అదే వస్తు పదార్థంతో యుక్తం అవుతానమాట. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. పశుదేవం స దేవానం, పశువులు పక్షులు అంటే మనం ఇతరులకు సేవ చేస్తున్నాయన్నమాట. అలాగా మనుషులు కూడా ఇతరులకు సేవ చేస్తూనే ఉంటారన్నమాట. వై బహవః పశవో మనుష్యం భుంజిహు, అంటే అన్ని పశువులు కలిసి ఒక మనిషికి ఆనందం కలిగజేస్తూ ఉంటాయి. ఏవం ఏకైక పురుషో దేవానం భునక్తి, అలాగే ఒక పురుషుడు అనేక పురుషులు కలిసి దేవతలకు సహాయంగా భోగాలను అందజేస్తున్నదన్నమాట. ఏకైక పురుషో దేవాన్ భునక్తి ఏకస్మిన్నేవ పశౌ ఆదీయమానో అప్రియం భవతి. అందుకే ఈ రకంగా మనం ఇతరులతో మన స్వరూపాన్ని మర్చిపోయినట్లయితే ఇతరులకు ఆధీనంలో ఉండి వారికి సేవా శుశ్రూషతో లీనమై ఉంటాము. అంటే మన స్వరూపాన్ని గుర్తించలేదు కాబట్టి. కిం బహుసు తస్మాత్ ఏషాం తత్ నా ప్రియం ఏతద్ మనుష్యాః విద్యుః. అందుకే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. లేనట్లయితే మనం ఇక్కడే యుక్తమై ఉంటామని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. కింద చూడండి. ఆరంభమే యహ్ బ్రహ్మహిత ఉస్నే అప్నే కో జానా
మొదట్లో బ్రహ్మ ఉండేవాడు. సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు అతను బ్రహ్మ అని తెలుసుకున్నాడు. నేను బ్రహ్మను, నేను శక్తివంతుడు నేనే, ఐశ్వర్యవంతుడు నేనే, ఆనంద స్వరూపుణ్ణి, నాకు మించిన ఆనందం అంటే ఇంకెవరిలో లేదు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమై ఉన్నాను. ఇది నా స్వరూపం, నా అసలు స్వరూపము అని అది తెలుసుకున్నాడు కాబట్టి ఇస్సే సర్వ హోగా. అందుకే అది అన్ని రకాల స్వరూపాలతో యుక్తమై ఉన్నాడు. తన స్వరూపాలు తెలుసుకున్నాడు కాబట్టి సంకల్ప మాత్రం చేసి ఇలా చేయాలి అని చెప్పి అని సృష్టించాడు అన్నమాట. అందుకే అన్ని కూడా అయిపోయాయి అనమాట. ఉసే దేవం మేసే జిస్నే జానా. అలాగే దేవతలు ఎవరైతే ఈ రకంగా ఆ ఆత్మస్వరూపం తెలుసుకున్నారో ఉసికి అవిద్య దురుహోగయి. ఈ రకంగా ఎవరైతే ఆ దేవతల్లోంచి అయినా మనుషులోంచి సాధకులోంచి ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని, అన్నిటికంటే ప్రియమైంది ఆత్మ స్వరూపం, ఆ పరమాత్మ స్వరూపం తెలుసుకుని ఎవరైతే అక్కడ ఉపాసన చేయడం మొదలు పెట్టారో వాళ్ళలో ఉండే అవిద్య అంధకారం దూరం చేసుకున్నారు. అవిద్య दूर हो गई। इसी प्रकार ऋषियों और मनुष्यों में से भी जिसने उसने जाना, అలాగే ఋషుల్లోంచి దేవతలు ఎవరు తెలుసుకునే వాళ్ళు అలా అయిపోయారు అనమాట. బ్రహ్మస్వరూపం నేనే బ్రహ్మ అని చెప్పి అలా తెలుసుకునేదన్నమాట. ఆత్మ పరమానందంలో యుక్తమై ఉన్నారు. అలాగే ఇసీ ప్రకారం ఋషియోం అది మనుష్యం మే సే భీ, ఋషులు అది మనుషుల్లో కూడా ఎవరైతే ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని అన్నిటికంటే ప్రియమైన ఆత్మ అని చెప్పి తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేశారో వాళ్ళు కూడా అలాగే ఉసి ఆత్మరూప్ సే దేఖ్తే హుయే ఋషి వామదేవునే జాన అంటే వాళ్ళు కూడా ఆ రకంగా అయిపోయారు అనమాట. ఇదే విషయంలో ఒక దృష్టాంతము, మనుష్యం మే సే భీ జిస్నే ఊసే జానా వహు బ్రహ్మ హో గయా. ఆ మనుషులైనా ఋషి మహర్షులైనా కూడా మనులైనా కూడా మనుషులైన ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ ఆత్మ స్వరూపం తెలుసుకున్నారో వాళ్ళు కూడా బ్రహ్మ అయిపోయారు అనమాట. బ్రహ్మ స్వరూపంతో యుక్తం అయిపోయారు, బ్రహ్మలో లీనమయ్యారు. దీనికి ఒక దృష్టాంతం, ఉసే ఆత్మరూప్ సే దేఖ్తే హుయే ఋషి వామదేవునే జానా. అలాగే వామదేవ ఋషి కూడా మొదట్లో అలాగా ఆత్మ స్వరూపాన్ని చూస్తూ పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ఆయన కూడా ఏమనుకుంటే మే మను హువా और सूर्य भी, నేను మను కానుకుంటే మను అయిపోయాను అంటే మను యొక్క స్థితిని పొందగలిగాను. అలాగే నేను సూర్యుని కానుకుంటే సూర్యుని యొక్క స్వరూపాన్ని పొందగలిగాను. అలా ఏదనుకుంటే అదే అవుతున్నాడు. అంటే ఎవరైతే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటుందో అది సంకల్ప మాత్రం చేత ఏది కావాలనుకుంటే అది అయిపోతాడు. ఉస్ ఇస్ బ్రహ్మ కో ఇస్ సమయ భీ జో ఇస్ ప్రకార్ జానతా హై. అటువంటి బ్రహ్మను ఎవరు ఈ సమయంలో తెలుసుకుంటారో మే బ్రహ్మ మే బ్రహ్మ హూ ఓహో యహ సర్వ్ హో జాతా హై. అతడు కూడా అన్ని రకాలుగా ఏదనుకుంటే అది అయిపోతాడు. ఉస్కే ఐశ్వర్యకు రోక్నేమే దేవతా భీ సమస్త నేవతి. ఎప్పుడైతే ఈ సంకల్పం చేసుకుంటో సమస్త దేవతలు వాడిని నిలబెట్టలేరు, అతను ఏది అడ్డుపడదు. అంటే నీలో సంకల్పం చేసినట్లయితే నువ్వు ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకుంటా అంటే నిన్ను ఆపేవాడంటూ ఎవరు ఉండదు, నిన్ను నిలబెట్టేటువంటి వ్యక్తి అంటూ ఎవరు ఉండదు. కానీ మనకు సంకల్పం ఉన్నట్లయితే దేవతలు కూడా మనం ఏమి చేయలేదు. అందుకే ఎటువంటి ఐశ్వర్యవంతులైనా ఆత్మ పట్ల నిలబడిన వ్యక్తికి మనం ముందు చెప్పిన నచికేత యమాచరి యొక్క కథ చెప్పుకున్న ప్రారంభంలో, ఆ నచికేత ఎన్ని ప్రలోభాలు చూపించినా నీకు 1000 ఆయుష్ ఇస్తాను, నీకు రాజ్య భోగాలు ఇస్తాను, నీకు మృత్యు లేకుండా నీకు సమస్త భోగాలు ఇస్తాను, నువ్వు ఆత్మస్వరూపాన్ని మర్చిపో అంటే నాకు ఏమొద్దు, ఇవి నాకు అవసరం, ఇవి నీ క్షణకాలంలో ఎంత తిన్నా కూడా నాకు తృప్తిని ఇవ్వవు, నాకు ఆత్మస్వరూపాన్ని ఆత్మ యొక్క రహస్యాన్ని తెలియజేయి చెప్పు అని చెప్పి ఆ నచికేత గట్టిగా పట్టుబట్టాడు. కాబట్టి ఆ ఆ బ్రహ్మ కూడా బాధ్యుడైపోయి ఆత్మ యొక్క రహస్యం చూపించి తన యొక్క స్వరూపాన్ని దర్శించాడు అనమాట. అంటే ఆ రకంగా మనకు సంసారంలో ఉండే పదార్థం ఎంత ప్రియమైన ఎంత ఉత్కృష్టమైనప్పుడు కూడా ఏదో ఒక అవధి ఉంటుంది. సంసారంలో ఉండే పదార్థాలకు ఒక అవధి, ఒక సీమ ఉంటుంది. అది కొంచెం దీర్ఘకాలంగా ఉండొచ్చు అంతే, కానీ ఆ సుఖాలు శాశ్వతం కాదు. కాబట్టి మనకు అనంతకాలం వరకు వచ్చే సుఖం ఏదైతే ఉందో దానికోసం మనం ప్రయత్నించాలి. అందుకే అది తెలుసుకున్నాడు కాబట్టి నచికేత మనకు ఆ రకంగా బ్రహ్మానందాన్ని పొందగలిగాడు. ఇక్కడ కూడా అదే విధంగా మనకు స్పష్టంగా ఎవరైతే ఆత్మస్వరూపం తెలుసుకుంటే వాళ్ళు సమస్తం శ్రమ సిద్ధిస్తాయి. అందుకే అతని యొక్క ఐశ్వర్యాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తులు ఎవరు ఉండదు. దేవతలు కూడా సమర్థులు కాదు అతన్ని నిలబెట్టడానికి. అంటే అతని యొక్క ఐశ్వర్యాన్ని, అతని యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడంలో ఎవరు కూడా ఆపలేదు. అందుకే సర్వ్ హో జాతా హై అని కూడా అతను అన్ని రకాలుగా ఆ సంకల్ప మాత్రం చేత అన్ని సిద్ధింప చేసుకోగలుగుతాడు. और अन्य और जो अन्य देवताओं के जो समझते हुए उपासना करता, లేకపోతే ఇలా కాకుండా ఆత్మస్వరూపాన్ని కాకుండా సంసారం ఉండే పదార్థాలను వ్యక్తి ఎవరైతే ఉపాసన చేస్తుంటే, వాళ్ళని స్తుతిస్తుంటే, వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటుందో మనం కూడా ఏమవుతామంట
ఉపాసన కలిగి మే ఇస్ దేవతా కా అన్య హో వహు నహీ జానతా. ఈ దేవత భిన్నమైంది, ఈ దేవత భిన్నమైంది, ఈ మనుషులు వేరు, ఈ మనుషులు వేరు, ఈ దేవుడు వీళ్ళు మనుషులు, వీళ్ళు మహాపురుషులు, వీళ్ళు అలా అని చెప్పి మనకి భేదభావంతో యుక్తమై ఉన్నంత వరకు మనం ఏమవుతాం, ఈ సంసారంలో యుక్తమై ఉంటాము. సంసారంలో ఉంటే ఒకరికొకరు సేవా శుశ్రూషలు లీనమై ఉంటాము. అందుకే ఇక్కడ क्योंकि वह उनका आत्मा ही हो जाता है और जो अन्य देवताओं की यह समझते हुए ఉపాసన करता है అంటే సంస్థ ఉండే వ్యక్తులకు, మనుషులకు, పదార్థులకు ఉపాసన చేస్తుందంటే స్తుతిస్తారు, అంటే వాటిని కోరుకుంటూ ఉంటారో. మే ఇస్ దేవత అన్య హో వహు నహీ జానతా. ఈ దేవతాక నేను అర్చిస్తున్నాను, నేను ఈ దేవతను అర్చిస్తున్నా, ఈ దేవతను పూజిస్తున్నా, అలాగా విభాగంతో భేదత్వంతో యుక్తమై చేస్తారో వాళ్ళు ఆ తత్వాన్ని పొందలేరు. అంటే ఆ పరమ తత్వాన్ని పొందలేడు, అంటే తెలుసుకోలేడు. వహ దేవతాకి పశువుకి భాంతి హే. అటు అటువంటి వ్యక్తి ఆ పైన ఉండే దేవతల దృష్టిలో ఎంత మనం పశువత్ అంటాం. ఇప్పుడు మనుషులు పశు రూపంలో ఉంటాయి కదా, అంటే పశువు అంటే ఏంటి, అజ్ఞాన అంధకారంలో ఉండమాట. అందుకే అవిద్య పశురు భవతి అని చెప్తా, అంటే అవిద్య ఉండేది మనకు పశుత్వం వస్తుందంట. మాకు ఏం లేదు, ఇప్పుడు ఏ విధంగా పశువులు తింటున్నాయి, తాగుతున్నాయి, భోగాలు చేస్తున్నాయి, అలా ఏ విధంగా ఉంటున్నాయి, మనం కూడా ఆ పశువుల్లో మనుషులు పెద్ద తేడా లేదు. అందుకే మనకు ఒక శ్లోకం చెప్తాం కదా, ఆ ధర్మో విశేషో ధర్మో విశేష అంటే కేవలం పశువుల్లో మనుషులు అన్ని భోగాలు చేస్తున్నాయి, తింటున్నాయి, తాగుతున్నాయి, పడుకుంటున్నాం, మనం అలా చేస్తున్నాం. కానీ వాళ్ళకు, పశువులకు, మనుషులకు, పక్షులకు తేడా ఏమిటంటే ఒక ధర్మం విశేషము. మనకు ఆ బుద్ధి, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఇచ్చినమాట. మన ధర్మ పనులు చేయగలుగుతారు, ధర్మాన్ని చేయలేమట. అవి భోగాలు మాత్రం అనుభవిస్తున్నాయి. కాబట్టి మనం పశు తుల్యం అవుతాం. ఆ దేవతల దృష్టిలో, ఆ దివ్య ఆత్మల దృష్టిలో మనమంతా పశు తుల్యం. అంటే ఒక యోగి. అందుకే శైలస్థానివ మనుష్యాన్ని పశ్యతి. మహర్షి పతంజలి యోగ దర్శనం ఏమన్నారంటే, ఆయన ఆ స్థితిని పొందినప్పుడు, ఆత్మస్వరూపం తెలుసుకున్నప్పుడు ఎంత అవిద్య అంధకారంలో ఉండాలని చెప్పి చాలా బాధపడతామట. అంటే మనం ఏదో కీలుబొమ్మలతో మోహ మాయలో పడి, కీచడిలో బుదిలో పడి మనం ఆడుకున్నట్టు ఉంటుందన్నమాట. అంటే అలాగ ఉంటుంది, ఆ విద్య అంధకారంలో ఉండిపోతామట. కాబట్టి ఆ రకమైన స్థితి ఉత్పన్నమవుతుంది. అంటే పశువుకు తుల్యంగా ఉంటాం వాళ్ళ దృష్టిలో మనం. అందుకే దేవతాకి పశువుకి భాంతి. దేవతల దృష్టిలో మనం ఒక పశువులకు సమానంగా ఉంటాము. ఎలాగంటే జైసే లోక మే బహుత్ సే పశు మనిషి కో పాలన కర్తే. అంటే లోకంలో చాలా పశువుల్ని కలిసి ఒక మనిషిని పాలిస్తాయి. అనేక పశువులు కలిసి మనిషిని పాలిస్తున్నాయా? భోగయోని కాబట్టి పశువులు అన్ని, అనేక పశువులు కలిసి వాటికి అనేక రకాల పదార్థాలను, పుష్కలంగా పాలు, పెరుగు అన్ని ఇచ్చేస్తూ ఒక మనిషిని పోషిస్తున్నాయా? అలాగా ఆహ్, అలా ఇద్దరిని పోషిస్తూ ఉంటారన్నమాట. అలాగే దేవత ఇప్పుడు పశువులు మనల్ని ఏ విధంగా పాలిస్తున్నాయో, మనం ఏమనుకుంటాం, పశువులను మనం పాలిస్తున్నాం అనుకుంటాం. మనం పాలించడం అంటే ఏంటి? పోషించడం అన్నమాట. నేను పశువులను పాలిస్తున్నానండి, గోవులను పాలిస్తున్నానండి, వీళ్ళని పోషిస్తున్నాను అని అంటాం. వాటిని అవే మనల్ని పోషిస్తున్నాయి, అనే మనల్ని పాలిస్తున్నాయి. వాటి దాకా సేవ తీసుకుంటున్నాం. అలాగే దేవతలకు మనం సేవా శుశ్రూషతో అన్ని రకాల సేవలు చేస్తున్నామట. దేవతలకు అన్ని రకాల సేవా శుశ్రూషలు మనం కూడా చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం వాళ్ళకి సేవలో లీనమైపోయిన విధంగా పశువులు మనకు ఒక మనిషి యొక్క పాలన చేస్తున్నాయి. అలాగా మనము మనుషులము దేవతలకు పాలన పోషణ చేస్తున్నాము. అంటే వారికి సహాయకంగా ఉంటున్నాము. అందుకే जैसे लोक में बहुत से पशु मनुष्य का पालन करते हैं, उसी प्रकार एक మనిషి దేవతాओं का पालन करता है. అందుకే ఒక్కొక్క మనిషి కూడా ఆ దేవతలను పాలిస్తున్నారు. एक पशु का ही హరన్ కియే జానే పర్ అచ్చా నహీ లగ్తా. ఒక పశువు నష్టమైనప్పుడు, దూరం వెళ్ళిపోయినప్పుడు అది మనకి ఏ విధంగా ఇష్టం ఉండదో, అలాగే फिर बहुतों के कारण बहुतों के हरण होने पर तो कहना ही क्या. అలాగే అనేక మనకు నిత్య ఆనందం కలిగించే పశువులు తొలగిపోయినప్పుడు, మనుషులు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, బాధ కలుగుతుందా? ఓ నాకు ఇతను ఉండింటే బాగుండు, ఈ వ్యక్తి ఉండింటే బాగుండు, ఈ ఈ సంతానం ఉండింటే బాగుండు, వీళ్ళు ఉంటే నాకు ఆనందం కలిగేది, సంతోషం కలిగేది. మనం బాధపడతామా? అంటే రోజు నిరంతరంగా ఉండేటువంటి వ్యక్తి మన దగ్గర దూరం అయిపోయాయంటే మనం బాధ కలుగుతుందన్నమాట. అలాగా इसलिए देवताओं का यह प्रिय नहीं है कि మనిషి బ్రహ్మాత్మ తత్వకు జాని. అందుకే దేవుడు కూడా ఈ మనుషులు ఇలాగే ఉండాలి, మాకు సేవ శుశ్రూషలు లీనమై ఉండాలి, ఎంత వెళ్ళిపోతే మనకు సేవ చేసేవాళ్ళు ఎవరు అని దేవతలు ఇష్టపడదంట. మనుషులంతా అందరూ అహం బ్రహ్మ ఆత్మస్వరూపం తెలుసుకున్నావు, మన నా దగ్గర ఎందుకుంటావు? ఎవరైతే నువ్వు ఆత్మస్వరూపం తెలుసుకుంటే మనం ఒకరి దగ్గర ఉండవన్నమాట. మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు కాబట్టి మనం ఒకరి దగ్గర నివసిస్తున్నామంట. దాసిగా ఉంటున్నాం, దాసత్వంతో యుక్తమై ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు నీ స్వరూపం తెలుసుకుంటావో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతావు అనమాట. మన స్వరూపం తెలుసుకోలే కాబట్టి ఇక్కడే బంధింపబడి ఉన్నాము. కాబట్టి మనం మన స్వరూపం తెలుసుకోవాలి.
అందుకే ఒక వ్యంగ్యంగా చెప్పాడు, దేవతలు కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని ఇష్టపడమాట. ఇప్పుడు ఒక పశువు పక్షులు మనకు సేవ చేస్తున్నాయి, ఇక్కడ ఏదో ఆ నిత్యానందం కలిసి వ్యక్తిని వదులుకుంటాం మనం, వ్యక్తులను వదులుకోము, పశువులను వదులుకోము. అలాగే దేవతలు కూడా మనుషులు మన దగ్గరే ఉండాలి, మనతో ఉండాలి, కానీ వీళ్ళు కూడా బ్రహ్మతత్వం తెలుసుకోకూడదు. అలాగా వ్యంగ్యాత్మక అంటే సమాజంలో అలా ఉంది కాబట్టి ఆ రకంగా చెప్పబడిన. కాబట్టి అలాగే మనం పశుత్వంతో యుక్తమై ఇతరుల యొక్క సేవా శుశ్రూష లీనమై ఉన్నామంటే పాలిస్తూ పోషిస్తూ ఉంటాం. అందుకే మనం మన స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే భావనతో ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన అంశం చెప్పబడిందన్నమాట. దాసోహంగా ఉండకూడదు. మనం మన యొక్క ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. మనం మన స్వరూపాన్ని తెలుసుకున్నట్టు మనం ఇక్కడ ఉండం అనమాట. మనం తెలుసుకునేంత వరకు ఇక్కడ అవిద్య అంధకారంలో ఉంటామో. ఏదో ఒక వజ్రం కూడా అది వదిలిలో ఉన్నంత వరకు దాని యొక్క విలువ తెలియమంట. ఆ ఆ వజ్రం యొక్క విలువ తెలిసినప్పుడు అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుందన్నమాట. అలాగా మనం కూడా మనలో ఉండే ఆ వజ్ర స్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని మనం చూసినట్లయితే మనం కూడా మనం ఇక్కడ ఉండం ఆత్మ స్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఆత్మానందంలో ఓతప్రోతం అవుతాము అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలనేది మనకి ఇక్కడ ఆ కనిపిస్తుంది. కాబట్టి అలాగే ప్రయత్నమును ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుండాలి. ఇక్కడ ఆ అందుకే ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో అతని వ్యక్తి అంటే నేను బ్రహ్మను, నేను శుద్ధుని కాదు, ఒక మహాంతమైన వ్యక్తిని, ఆత్మ స్వరూపాన్ని, అసలు స్వరూపం ఇదని ఎప్పుడు తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనుష్య రూపంలో, పశు రూపంలో, శుద్ధత్వంలో ఉండడమట. అంటే మనం మన స్వరూపం తెలుసుకున్నట్లయితే మనం ఆ బ్రహ్మాండం లీనమైపోతామని చెప్పి స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనకు ఏది కావాలనే సంకల్పం మాత్రం చేత అన్ని సిద్ధిస్తున్నాయి. కాబట్టి మనం మన స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం స్వరూపం అర్థం చేసుకుంటే సకలం అన్ని సిద్ధిస్తాయి. దాంట్లో సందేహం లేదు. కాబట్టి మనం అన్నిటికంటే ప్రియమైన తత్వం ఇప్పుడు మనకు ఆత్మతత్వం ప్రియంగా ఉండి కర్తవ్య కర్మలు చేసుకుంటూ మనం ప్రయత్నం చేసినట్లయితే మనం కూడా అటువంటి శక్తి సామర్థ్యాన్ని పొందగలుగుతాము. నిత్యానందాన్ని పొందగలుగుతాము. ఈ జన్మలో ఉంటూ కూడా మనం అత్యంత శీఘ్రంగా ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా కానీ ఆత్మస్వరూపాన్ని దర్శించుకోగలుగుతారు. చాలా మంది నేను పాపాలు చేశానండి, ఘోరాలు చేశాను, నేను ఆత్మతత్వం పొందగలుగుతానా, అలా పవిత్రత ఉందా, ఇంతవరకు ఏం చేసావో కర్మానుగుణంగా పరమాత్మ ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తాడు. అది మన ప్రారంధం అయిపోయింది. మనం చేసిందని మన చేతిలో లేదు. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మనం ఆ కర్మను చేసుకున్నట్లయితే, ఉత్తమ కర్మ చేసినట్లయితే అది నీకు ప్రారంధంగా ఏర్పడుతుంది. కాబట్టి అది ముందు రాబోయే జన్మల్లో అయినా, రాబోయే రోజుల్లో అయినా ఏమవుతుందంటే అది నీకు ఒక పునాదిగా ఏర్పడి నేను ఉత్తమ మార్గం వైపు, శ్రేయ మార్గం తీసుకెళ్లి ఆత్మ స్వరూపం, పరమానంద స్వరూపం తీసుకెళ్తుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం మనం సంకల్పం చేసినట్లయితే నిత్యానందాన్ని, జీవిత సుఖాన్ని పొందగలుగుతాము అనే అంశాన్ని మనకు ఈ 2 మంత్రాల ద్వారా మనం చూసాము. కాబట్టి మనకు ఆత్మ స్వరూపాన్ని దర్శించుకోవాలంటే ఆత్మ కంటే ప్రియమైన తత్వం ఏది ఉండకూడదు. సంసారంలో ఏ పదార్థం ఉండకూడదు. ఆత్మ ప్రియంగా ఉంచుకోవాలనే భావన మనకు ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం నిజంగా మనం ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలంటే మనకు సంసారంలో ఏ పదార్థం ప్రియంగా ఉన్నా కూడా మనము ఆత్మకు దూరంగా ఉంటాం, పరమాత్మత్వానికి దూరంగా ఉంటాం, ఆ విద్యతో కూడా దూరంగా ఉంటాం. ఆ విద్య అంటే మనకు ఆ ఆ పరమతత్వాన్ని బోధించే విద్య ఏదైతే ఉందో, ప్రకాశం ఎత్తున ఆ సూక్ష్మమైన విషయాలు కూడా మనకు అర్థం కావు. అంటే సాంసారిక విషయ వాసనలు లిప్తమై ఉన్నప్పుడు ఏమవుతాయంటే మనకు ఏది కూడా ప్రియంగా అనిపించదు. అంటే మనకు ఆ సూక్ష్మ విషయాలు అర్థం కావు. కాబట్టి ఆ సూక్ష్మ విషయాలు మనం తెలుసుకోవాలంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మ ప్రియంగా ఉన్నట్లయితే ఇటువంటి విషయాలు కూడా మనకు అన్ని అర్థం చేసుకుంటూ మనం ఆ పరమాత్మకు దగ్గర కాగలుగుతాం. ఆత్మస్వరూపం దగ్గర కాగలుగుతాం. మనం మన స్వరూపాన్ని తెలుసుకొని తేజవంతం కాగలుగుతాం. అస్తు. ఈ విషయాన్ని మనం మీకు ప్రస్తావించాను. మిగిలిన సందేహం ఉంటేనా మిగిలిన విషయాల్లో అది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. శాంతి పాఠము. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति।
శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.